ఏం బా ఇద్దరు జాలి కూర్చున్నారు అనుకోకుండా 35 పండుగ వచ్చేసింది పుచ్చలవారిపల్లిలో. ఏం జాలి నాన్న, ఏం అటెండెన్స్వా? పండగలో పార్టీ జెండాలు లేవు, పలకలు లేవు, ఎక్కడ వదలబోతారు ఎద్దులను, ఎక్కడ రాబోతారు నా జనాలు? ఏం బరెడ్డి, ఏం అంత మాట అనేసినావా? పార్టీ జెండాలు పలకలు లేకుండా ఏం జనాలు వచ్చింది లేదా? పండగలు జరిగింది లేదా? జరుగుంటాయి కానీ అంత ఊపు ఉండవు కదనా. తిక్క మనిషి, మన తెలుగు పసలు పండుగ అంటేనే వేరే లెవెల్ రా. పార్టీ జెండాలు ఉన్నా లేకపోయినా కూడా ఇప్పుడప్పుడు పోస్టర్లు రిలీజ్ చేస్తారని జనాలు కాసుకొని ఉన్నారు బయట. అంతే కదా రెడ్డి, ఏం గొడవలు లేకుండా పార్టీ జెండా లేకపోయినా ఏం గొడవలు లేకుండా సాఫీ జరిగిపోయి సక్సెస్ అయిపోతే చాలదా? అంతే అంటారా? పదం వీడియోలు దుమ్ము లేపేద్దాం. దుమ్ము లేపచ్చు కానీ పోయినసారి లేట్ గా పోయింది, దానికి ప్లేస్ కూడా దొరకలేదు. ఈసారి బిన్నె పడాలా అంటారా? సరే నేను పోయేసి ముందుగా ఆడ ఉంటాను. రానా పెద్ద మనిషి. సో పండగకి ఈ రోజే పోయి ఉండాల్సిన అవసరం లేదు, పండగ రోజు బిన్నె పోతే చాలు కానీ ఈ కథలంతా వేయద్దు. పండగకి ఏమో బిన్ని పోవాలనేమో అనిపించింది, కాకపోతే ఆడికి పోతే మధ్యాహ్నానికి ఆకలేస్తుంది. ఎట్ట పరిస్థితి? పుచ్చలవారిపల్లిలో అన్నదాన కార్యక్రమం కూడా చేస్తున్నారు. తృప్తిగా తినేసి వీడియోలు దుమ్ము లేపేద్దాం. అంతేంటావా? అంతే. సో గైస్, ఈ నెల 30వ తేదీ పుచ్చలవారిపల్లిలో పశువుల పండుగ అయితే వచ్చింది. సో ఇద్దరు ఓనర్లు అయితే ఇదైతే మైండ్ లో పెట్టుకోండి. పార్టీ పలకలు కానీ పార్టీ జెండాలు కానీ అలో లేదు. దీన్ని దృష్టిలో పెట్టుకుని అయితే ఎద్దులు పెట్టుకోరండి. పండుగలో ఎటువంటి గొడవలు రచ్చలు లేకుండా పండుగనైతే జయప్రదం చేద్దాము. ఈ వీడియో అయితే జల్లికట్టు మిత్రులకి అయితే షేర్ చేసేయండి. మన ఛానల్ అయితే ఫాలో కొట్టండి, సపోర్ట్ కూడా చేయండి అలానే.